లిక్కర్ స్కామ్ లో టౌన్ లకు పంపించడం అంటే చాలా అది టూ మచ్ అండి. లేకుంటే పోయి అడుక్కోర్రి, కేసీఆర్ ఇంటి ముంగడ పోయి బిచ్చం అడుగుర్రి, ఇస్తాడేమన్నా. కానీ ఏదో 4 మాటలు అనేసి 4 మాటలు చెప్పి వాళ్ళ మీద డ్యామేజ్ చేసి, అరే బాబు హైదరాబాద్ ఒక రకంగా డెవలప్ అయింది, షాదీ ముబారక్ వస్తున్నాయి డబ్బులు, చాలా మంది మంచి చేశారు రా బాబు, కేసీఆర్ ఏం డ్యామేజ్ చేయలే. ఎవడండి వాడేవాడు? మాటకు బీసీ అంటాడు. బీసీ అందరు వీళ్ళు ఇంటోళ్ళ, వాడిది ఒక క్యాస్ట్ అనుకో, వాడు ఏదో బీసీలో ఒక క్యాస్ట్, బీసీ వాళ్ళందరూ వీడి మనుషులా? అరే బాబు వాళ్ళు మన కవిత వాళ్ళు వెలుమాసు రావుసు, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకు పట్టించుకున్నట్లేదు, ఇంకా కింది క్యాస్ట్ వాళ్ళకి పట్టించుకుంటున్నారు వాళ్ళు, తెలుసా? ఎక్కువ శాతం లోఫర్ నాగొడుకులు వచ్చి ఇప్పుడు ఫార్చునర్లు 2-3 ఫార్చునర్లు ఉన్నాయి. తిరుమల కియా కార్ ఉంది, ఉప్పల్లో ఉంటాడు కదా, చూశాను మొన్న. 10 రూపాయలకు ఛాయ్ అడిగినోడి దగ్గర 4-5 కార్లు, బిల్డింగ్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? లుచ్చా పనులు బంద్ చేసుకో, మంచితనంతో నడువ. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తుండే, అందరినీ కలుపుకొని వెళ్తుండే, అదొక మంచితనం. తెలివి ఎంచుకోర్రా బాబు, రాజగుణం అంటారు దాన్ని, లోఫర్ గుణం అన్నారు, రాజగుణం అంటారు. సో లిక్కర్ స్కామ్ లో కవిత గారికి క్లీన్ చిట్ వచ్చింది, అలాగే కేజ్రీవాల్ గారికి క్లీన్ చిట్ వచ్చింది. ఏం చెప్తారు మీ అభిప్రాయం ఏంటి? పాపం ఒక ఆడదాన్ని తీసుకెళ్లి టౌన్ లో వేసాడు, అక్కడిక్కడ వేసాడు, చాలా తిప్పారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా టార్చర్ చేశారు, అవునా? ఇప్పుడు క్లీన్ చిట్ అని కోర్టు నుంచి వచ్చింది, అవునా? తప్పు ఏం చేయలేదు. ఇప్పుడు దీన్ని పూర్తి అదేంటి ఎంత, ఇప్పుడు ఎవరు గేమ్ ఆడిపించారో వాళ్ళకి కంపల్సరీ శిక్ష పడాలండి. పాపం ఒక ఆడదాన్ని ఎంత టార్చర్ పెట్టారు కదా. ఇప్పుడు అంటే న్యాయ వ్యవస్థ గురించి ఏం చెప్తారు బ్రదర్? అంటే తప్పు చేయకుండా ఆరోపణల మీదనే దాదాపు 5 నెలల నుంచి 6 నెలల వరకు ఆమె జైల్లో ఉంది, శిక్ష అనుభవించింది. తప్పు ఇప్పుడు తన పైన ఫాల్స్ అలిగేషన్స్ వచ్చాయండి కవితక్క మీద. కాకపోతే ఆమె నిజామాబాద్ టైగర్ ఒకప్పుడు, నిజామాబాద్ కి అంటే చాలా మంచి పనులు చేసింది. కాకపోతే కవితకు ఒక తప్పు చేస్తుంది మెయిన్. ఇప్పుడు ఎవడెవడికో చేస్తుంది, ఆమె చుట్టూ ఉండే కార్యకర్తలను పట్టించుకుంటలేదు, అది మెయిన్ చేసేది అక్క తప్పదే. ఫాల్ట్ ఎక్కడ ఉండదు, మన పక్కనే ఉంటది. చిన్న చిన్న కార్యకర్త రెగ్యులర్ వస్తారు అక్క ఎంబట, వాళ్ళని అక్క పట్టించుకున్నట్టు ఎవడెవడనో పట్టించుకుంటుంది, అది ఒక్కటి తప్పు చేస్తుంది మెయిన్. చుట్టుపక్కల ఉండే కార్యకర్తలను పట్టించుకోక ఫ్యూచర్ లో కంపల్సరీ ఒక స్టేజ్కి వెళ్తావు. ఇప్పుడు నువ్వు పెట్టే కొత్త పార్టీలో కంపల్సరీ అభివృద్ధి చెందుతా అనుకుంటున్నా. మొన్న రీసెంట్ గా మున్సిపల్ ఎలక్షన్ లో కూడా అక్క గెలిచింది, 7 సీట్లు ఏమో గెలిచింది. అక్క ఫ్యూచర్ లో పైకి ఎదుగుతుంది కంపల్సరీ. 5 నెలల్లో జైలు శిక్ష అనుభవించి తప్పు చెయ్యని దానికి 5 నెలలు జైలు శిక్ష అనుభవించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చాలా తప్ప అన్న. అది ఎవడైతే చేసిండు చెప్పుతో కొట్టాల లఫాన్ నాగోళ్లకు. ఇప్పుడు అంత దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ దగ్గర పోవాలి, అంత ధైర్యం లేదు. కేసీఆర్ అంటే ఉచ్చ పోసుకుంటాడు లఫంగాళ్ళు. జరుగుతుందంటారా కోర్టులో ఇప్పుడు ఇదంతా ఫెయిల్ అయిపోయినా? అన్న ఇప్పుడు 100లో 90% ఉంటుంది అన్న న్యాయం, 100లో 90% ఉంటుంది న్యాయం, 10% అక్కడిక్కడ అవుతాయి. ఇక పొలిటిక్స్ వాళ్ళు అక్కలు వాళ్ళే ఇలా వల్ల. కేసీఆర్ కేటీఆర్ కూడా ఆమె స్కామ్ చేసిందని నంబర్ అంటారా, అందుకే బయటకు పంపించారు అనుకోవచ్చా? అవునండి, ఇప్పుడు ఆమె వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళకు కూడా ఇబ్బంది కదా, పార్టీ ఇంకా డౌన్ అయిపోతుంది. ఇప్పుడు కేసీఆర్ చిన్నప్పటి నుంచే తెలంగాణ సమితి అని సంథింగ్ ఏదో పెట్టుకున్నాడు, అవునా? మ్యారేజ్ కాకముందు నుంచే నడిపిస్తున్నాడు. ఇప్పుడు మధ్యలో వచ్చి కవితక్క ఇట్లా చేసిందంటే ఎవరికైనా బాధ ఉంటుంది, పార్టీ కూడా డ్యామేజ్ అవుతుంది. అందుకోసం పక్కకు పెట్టేశాడు. తన కాళ్ళపైన తను నిల్చొని తన పోటీ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ స్వతంత్ర భారతదేశం కాబట్టి ఎవరికైనా అధికారం ఉంటుంది, చేసుకోవచ్చు ఎవరైనా. ఈ లిక్కర్ స్కామ్ లో టౌన్ లకు పంపించడం అంటే చాలా అది టూ మచ్ అండి. మరి కొందరు జర్నలిస్టుల పేరుతో కవిత గారికి కానీ కేసీఆర్ గానీ విపరీతమైన డ్యామేజ్ చేశారు. ఏది నువ్వు లిక్కర్ స్కామ్ ఆడే ఆ లుచ్చా నా కొడుకులకు ఒకటే చెప్తున్నా, ఏమన్నా డబ్బులు లేకుంటే పోయి అడుక్కోర్రి, కేసీఆర్ ఇంటి ముంగడ పోయి బిచ్చం అడుగుర్రి, ఇస్తాడేమన్నా. కానీ ఏదో 4 మాటలు అనేసి 4 మాటలు చెప్పి వాళ్ళ మీద డ్యామేజ్ చేసి, అరే బాబు హైదరాబాద్ ఒక రకంగా డెవలప్ అయింది, షాదీ ముబారక్ వస్తున్నాయి డబ్బులు, చాలా మంది మంచి చేశారు రా బాబు, కేసీఆర్ ఏం డ్యామేజ్ చేయలే. వ్యక్తులు నువ్వు లిక్కర్ స్కామ్ చేసినావు, నువ్వు బతుకమ్మ ఆడే హక్కు నీకు లేదన్నారు, మీరు ఏం చెప్తారు? ఆడెవడండి వాడెవడు? మాటకు బీసీ అంటాడు, బీసీ అందరు వీళ్ళు ఇంటోళ్ళ, వాడిది ఒక క్యాస్ట్ అనుకో, వాడు ఏదో బీసీలో ఒక క్యాస్ట్, బీసీ వాళ్ళందరూ వీడి మనుషులా? అరే బాబు వాళ్ళు మన కవిత వాళ్ళు వెలుమాసు రావుసు, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకు పట్టించుకున్నట్లేదు, ఇంకా కింది క్యాస్ట్ వాళ్ళకి పట్టించుకుంటున్నారు వాళ్ళు, తెలుసా? ఎక్కువ శాతం ఓసీకి ఎవరు పట్టించుకుంటలేరు, కింది క్యాస్ట్ వాళ్ళకి పట్టించుకుంటున్నారు. చాలా మంది డెవలప్ చేసిన కింది వాళ్ళకి, పైన వాళ్ళకి ఎవరు వేయలే. ఇసుండి లోఫర్ నాగొడుకులు వచ్చి ఇప్పుడు ఫార్చునర్లు 2-3 ఫార్చునర్లు ఉన్నాయి. తిరుమల కియా కార్ ఉంది, ఉప్పల్లో ఉంటాడు కదా, చూశాను మొన్న. కలుద్దామని వెళ్ళా కానీ అన్ని కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? 10 రూపాయలకు ఛాయ్ అడిగినోడి దగ్గర 4-5 కార్లు, బిల్డింగ్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? లుచ్చా పనులు బంద్ చేసుకో, మంచితనంతో నడువ. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తుండే, అందరినీ కలుపుకొని వెళ్తుండే, అదొక మంచితనం. తెలివి ఎంచుకోర్రా బాబు, రాజగుణం అంటారు దాన్ని, లోఫర్ గుణం అన్నారు, రాజగుణం అంటారు. అందరినీ కలుపుకొని వెళ్ళాలి ఎప్పుడైనా. లోఫర్ గుణమేమో అది. వాడిని వీడిని తిట్టడం కాదు,
ఇలా చేస్తలేవన్నా ప్రశ్నించు. నువ్వు అట్లా మొన్న ఏదో డైలాగ్ కొట్టిండు అంత చీపుగా, అప్పుడు ఏదో మాట్లాడిండుగా, అసలు నీ లుచ్చా మాటలు మాట్లాడక జాగ్రత్త. వాళ్ళు ఏమనుకోవచ్చు, వాళ్ళ అభిమానులు ఉంటారు, ఎక్కడ ప్రతి ఒక్క చోటు ఉంటారు, తొక్కేస్తారు, జాగ్రత్త ఉండు బాబు మల్లన్న. సో ఫైనల్ గా కవిత గారు ఫ్యూచర్ లో ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందంటారా? సొంత పార్టీ పెట్టింది కాబట్టి ముఖ్యమంత్రి దాకా అవసరం లేదన్న, కాకపోతే కేసీఆర్ తో కలుస్తుంది అంటారా పోనీ? వాళ్ళ ఫ్యామిలీ అన్న ఎప్పుడన్నా కలవచ్చు, అట్లేం లేదు, కలవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ విషయం కాబట్టి వాళ్ళ దాంట్లో ఏమి ఉండే మనకు తెలియదు, కలవచ్చు. కాకపోతే తిన్న రూట్ తినకు. ఇప్పుడు మన ఆంధ్రలో షర్మిల గారు ఉన్నారు కదా, ప్రతి ఇంట్లో ఫ్యామిలీ గొడవలు ఉంటాయి అన్న. ఇంత కరోడ్పతి అన్న, అంబానీ ఇంట్లోనే ఉన్నాయి, ఈ ఇల్లు ఇంట్లో